హలో. హలో. చెప్పే. బాగున్నావారా? బాగున్నా నేను. ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం? గుర్తుకొస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏముంది, ఖాళీ తినేసి కూర్చున్నా అలా. నువ్వు తిన్నావా? లేదురా, తినాలేరా, కొంచెం పని ఉందని బయటికి వచ్చినారా. అవునా? ఆంటీ అంకుల్ ఎట్లున్నారా? బాగానే ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళు? అందరు బాగానే ఉన్నారా? మీ తమ్ముడు అక్క ఏం పెళ్ళి చేస్తున్నాడు? ఎప్పుడురా? అక్క పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి పిలుస్తావా మరి? అక్కడ డిసెంబర్లో అనుకుంటున్నా, మ్యాచెస్ స్టార్ట్ చేశాను చూడటం. అవునా? మరి నీ పెళ్ళి ఎప్పుడురా మీ గర్ల్ ఫ్రెండ్ తోటి? హలో, ఇప్పుడు నా పెళ్ళికి ఎంత అర్జెంట్ ఏముంది? ఎందుకురా, చేసుకోవారా మరి? జాబ్ లేదు, ఏం లేదు. జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట, మనకేమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నాం. చూడాలి. అరే, మీ జగనన్న మీద రాళ్ళ దాడి జరిగిందట, నిజమేనారా లేక కోడికత్తి ఏంటి డ్రామా ఆడుతాడారా? ఏమోనే, అదే డౌట్. రాత్రి డాడీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారంట. వీళ్ళేమో లైట్ కరెంట్ తీసేశారంట. మళ్ళీ సడన్ గా పూలతో పాటు రాయలు వేసారంట. మరి అది ఎవరు వేసారో తెలియదు. వీళ్ళు కింద పట్టుకుందాం అన్నా కానీ ఎవరు దొరకలేదంట. ఎతికినా కానీ అక్కడ చుట్టుపక్కల ఏమన్నా టీడీపీ వాళ్ళు అయితే పారిపోవడం ఏదో చేస్తారు కదా. వీళ్ళేమో అట్లా ఏం మూమెంట్ లేదంటాడా. వీళ్ళు కూడా మరి ఎలక్షన్ టైం కదా, ఏమన్నా ఐపాక్ స్ట్రాటజీ ఏమో అంటున్నారు. అరే, నువ్వు వైసీపీ పార్టీ కదరా, నిజం చెప్పురా. లాస్ట్ ఎలక్షన్స్ లో మారిపోయింది కదా వైసీపీకి 19లో. ఏం సంగతి? లేదా అవునరా, అప్పుడు పోయిన ఎన్నికల్లో కోడికత్తి దాడి అన్నారు, ఇప్పుడేమో రాళ్ళ దాడి చేశారు. ఇదేంటిది చిన్న దాడికి 10 మంది డాక్టర్లు చుట్టుముడతారా? జోక్ కాకపోతే. మా సెలబ్రిటీ ఏమనుకుంటున్నా, ఒక సీఎం మరి అంతమంది వచ్చిన ఫోటో తీశారు కదా. అరే, అది చిన్న దెబ్బ కదరా, పెద్ద దెబ్బ లెక్క. మీ కేసీఆర్ కూడా కాలుదారి పడ్డాడు మన బాత్రూమ్ లో. వచ్చి డాక్టర్లు వచ్చారు, ఇంకా పార్టీ వాళ్ళు చాలా మంది పోయారు. గ్రూప్ వాళ్ళు పెట్టారు అప్పుడు కూడా. మా సీఎం అంటాము కాదురా, 15 నిమిషాలలో ఏంటిది పోస్టర్ చేసిళ్ళు, ధర్నాలు చేసిళ్ళు న్యూస్లల్లా. అదేనే, ఇంత ఇంత ఈజీ ఇంత త్వరగా వైరల్ అవుతుందంటే మన వాళ్ళే చేయించారేమో అనే ఇది ఉంది. అదే పక్క ప్రాంతంలో చేసింది కదరా మీరంతా. హలో, ఆ విషయం మనకు తెలియదు, ఐపాక్ వల్ల తెలియాలి. మొన్న రైలు కింద ఒక అమ్మాయి చనిపోయింది పడి, సూసైడ్ చేసుకుందంట. అప్పుడు కూడా ఇంకే అసలు మొత్తం రుద్దేసి మా వాళ్ళ మీద. వీళ్ళు ముందరగానే డిజైన్స్ చేసుకొని మొత్తం వదిలేరు అప్పుడు. ఇప్పుడు కూడా వెంటనే చేశారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఇక్కడేమో మేము, అక్కడేమో మీరు ఓడిపోయినట్లేరా. ఏమో చివరికి మీ కేసీఆర్ బతికి అయిపోద్దాం అది కూడా. అవునా? మొత్తం పోల్స్ కూడా టీడీపీ జనసేన కూటమికి అంటున్నారు. చూడాలి. అదే కనుక అయితే మమ్మల్ని మా పేరు కూడా రాసుకొని ఉంటారు ఈ పాటికి రెడ్ బుక్ లో. షర్మిలా కొంగు పట్టుకొని మా అన్నకు ఓటేయకొల్లి, మా బాబాయ్ని చంపినోనికి ఓటేస్తారా, మాకు ఓటో వీళ్ళు అనుకుంటే అడుక్కుంటుంది కదరా. బాగా చేస్తుంది అది కూడా. అక్కడ క్యాంపెయిన్ చేసి మా బాబాయ్ చంపినోడికి ఎట్లా ఇస్తావు సీటు, అందుకని అది అట్లా మాట్లాడుతుందని వీళ్ళు కూడా అవినాష్ ని మారుద్దాం చూస్తున్నారు ఎంపీ సీట్ నుంచి. ఓడిపోతాడో ఏమో అని అందుకనే రాళ్ళ దాడి చేయించుకున్నాడు కదరా. ఇప్పుడు ఎట్లాంటి మనం మాట్లాడుకోకూడదు, చేస్తే ఇల్లు చేసుకోవచ్చు. ఎక్కువ సపోర్ట్ ఎవరు లేరు. పోయినసారేమో బాబాయ్ అని చెప్పేసి విన్ అయ్యాము. అంతకుముందు డాడీ పేరు చెప్పుకొని వచ్చాము. ఈసారి ఎవరు అందరూ యాంటీ అయిపోయారు. చెల్లి అమ్మ లేదు, అమ్మ చెల్లి మొత్తం దాంట్లోకి ఉన్నారు కాంగ్రెస్ అయితే. విజయమ్మ కూడా ఏదో మరి ఒకరోజు వెళ్తుందంట కాంగ్రెస్ క్యాంపెయిన్ కి. ఇంక జగన్కి ఎవరు లేరు. ఇంకా భారతీ రాట్ల బయటికి భారతీయ కూడా తీసుకొస్తారంట. ఏంటిరా? భారతీయ కూడా క్యాంపెయిన్ తీసుకొస్తారంట. ఇంక వీళ్ళిద్దరు చేస్తారు. ఏదేమైనా మంచిగానే ప్లాన్ చేసిండ్రా. అది ఏం మంచి ప్లాన్ చేసేది. ఇప్పుడు మాకే బెడిసుకోవట్లే వెనక్కి.
ఆహా. ఇప్పుడు బయట టాక్ మొత్తం జగనే చేయించుకున్నాడు. అసలు డిజైన్ చేసినా ఇప్పుడు బయట ఎవరు నమ్మేటట్లేడు ఇది. అవును. జగనే చేయించుకున్నాడు సింపతి కోసం అని చెప్పేసి సోషల్ కాదా, మీడియా మొత్తం వైరల్. దెబ్బ తగిలిపోతే దెబ్బ తగిలి నన్ను చూడకుండా రా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చూడాలి కదరా. అదేనే వీళ్ళు ఏం దొరకట్లేదు అంటే మామూలు సీసీ కెమెరాస్ ఉంటాయి, డ్రోన్లు పెట్టుకొని తిప్పుతారు, ఇవి మొత్తం ఉంటాయి. మరి ఇది అసలు బయట పెట్టట్లేదు ఎందుకో. ఈ డౌట్స్ మొత్తం వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఏమనుకుంటారు, వీళ్ళే కావాలని చేయించారు, అందుకే సీసీ ఫుటేజ్లు వీడియోలు ఏం వదలట్లేదు. కరెక్ట్గా రాయి ఒకటి వచ్చేది వదిలేరు క్లిప్ బయటికి. ఆ రాయి ఎవడు వేసాడనేది వదలట్లా. ఇప్పుడు కూడా చంద్రబాబు రాళ్ల దాడి చేయించిన అంటారట కదా. చేసేది అయితే ఇప్పుడు దాకా ఆగేది ఎప్పుడో స్టార్టింగ్ నుంచి చేయించేవాడు. అయినా మా అన్న ఏమో పరదాలు కట్టుకుంటాడు. అదే జగన్ అన్న చెప్తాన్నట కదా, చంద్రబాబు చేయించిండు అనుకుంటా మాట్లాడుతాన్నట కదా. కామెడీ చేస్తారు. రాత్రి మా వాడు పరదాలు కట్టుకోలేదు, అందుకే రాయి వచ్చి పడింది. లేకపోతే నా పరదాలు ఉంటే రాయి లాపేది. జనాలు మళ్ళీ నమ్ముతారా మరి జగన్ ని? ఏంటది నమ్మేది లేదు, అయిపోయింది. ఛాన్స్ ఇచ్చారు. అరే మరి జాబ్ రాకపోతే ఇక్కడికి రారా, ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకోరా మరి. హలో, ఈసారి మనం గెలిస్తే వస్తాయి. ఎట్లయినా మీరు గెలవరు కానీ ఇడికే మీరు అట్లా మరి ఇట్లనే ఉంటది కానీ జాబ్ చేసుకున్నాం. మా ఊరు వస్తే మమ్మీ 10 లక్షల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ రాకపోతే తర్వాత చంద్రబాబు వస్తాడు, చంద్రబాబు తీసుకొస్తాడు. నువ్వు డెవలప్ అవుతానే చూస్తూ ఉండవు. 2 years 3 years లో మాకు ఐటీ కంపెనీలు వస్తాయి. ఇంకా హైటెక్ సిటీ ఉన్నట్టు మాకు ఇక్కడ ఉంటుంది చూడు. మేము కూడా చూసినాం లేరా జగన్ అన్న ఏం చేసిండో. జగన్ గారి చంద్రబాబు చేస్తాడు ఈసారి. మేము కూడా చూస్తాం. చంద్రబాబు అన్న చేసిండు, జగన్ అన్న ఏం చేసిండు కానీ వీడికి వచ్చి మంచిగా జాబ్ చేసుకొని ఉండి ఇక. సరే, సరేరా, మంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది, వచ్చి కలుస్తుంది. సరేరా, సరే ఇంకా బాయ్ రా. సరేరా, మంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది, వచ్చి కలుస్తుంది. సరేరా, సరే ఇంకా బాయ్ రా. సరేరా, మంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది, వచ్చి కలుస్తుంది. సరేరా, సరే ఇంకా బాయ్ రా. సరేరా, మంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చే పని ఉంది, వచ్చి కలుస్తుంది. సరేరా, సరే ఇంకా బాయ్ రా.